నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు. ఏ క్షణానైనా సరే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం. ఎప్పటి నుంచో సుదీర్ఘంగా నానిపోతున్నటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ తెరపైనకి రాబోతుంది. సో సిబిఐ ఇప్పటికే విచారణ కంప్లీట్గా పూర్తయిపోయిందని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? నిజంగా తాడేపల్లి ప్యాలెస్లో మరో ప్రకంపనల మొత్తానికి అవినాష్ రెడ్డి ఏ క్షణాన్ని అరెస్ట్ అవబోతున్నాడనే వార్తల్లో ఎంతవరకు నిజం ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి వీళ్ళ బాబాయి వివేకానంద రెడ్డి వీళ్ళు ఈ కేసు ఒక్కటేనా అంటే మనం వింటూ ఉన్నాం అన్నిట్లో. ఎక్కడికెళ్ళి మనం దేని గురించి మాట్లాడాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా, అవినాష్ రెడ్డి పేరు లేకుండా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సకల శాఖ మంత్రి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి, మరి అతను మద్యం కుంభకోణంలో ఎందుకు జాగ్రత్త పడ్డా, లేకపోతే ఇంకొంచెం లేటుగా ఆయన పేరు ఇన్వాల్వ్ అయిందో తెలియదు కానీ ఇంతవరకు ఆ సకల శాఖ మంత్రి పేరు మాత్రం రాలా. అదేవిధంగా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆత్మ, ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఏ విధంగా దాంట్లో వాళ్ళ పాత్ర పోషించారు అనేది దీంట్లో వింటూ ఉంటే, ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా చంపేశారు, ఏ విధంగా వీళ్ళు గొడ్డలు తెప్పించారు, మరి కుక్కని ముందు రోజు కుక్కని ఎలా చంపారు, ఎంత కిరాతకంగా వీళ్ళు ఆలోచించారండి. అంటే ఒక రాజకీయంగా మీరు ఎదుగుదల కోసం, లేకపోతే రాజకీయంగా మీరు అక్కడ ఎంపీ సీటుకి ఆయన అడ్డం వచ్చాడని, లేకపోతే ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయట పెడతాడని, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కొడుకే కానీ అతని దగ్గర రాజకీయ లక్షణాలు ఏవి లేవని వివేకానంద రెడ్డి గారికి క్లారిటీ ఉంది ఆయన దగ్గర. అసలు అతని ఆలోచన విధానం ఫస్ట్ నుంచి కూడా బాబాయిని ఏ విధంగా అతను గౌరవం ఇవ్వకుండా, మర్యాద లేకుండా మరి కొట్టాడు, కొట్టబోయాడు, రకరకాలు ఉన్నాయి. కన్న తండ్రిని కొట్టారు, కొడితేనే సోనియా గాంధీ ఫోన్ చేసి ఇవన్నీ అసలు కన్న తండ్రిని తినే కంచంతో విసిరేస్తాడు అనేది కానివ్వండి అతని మొహం మీదకి. మరి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రోసయ్య గారు మాట్లాడుతూ, వైఎస్ విజయలక్ష్మి ఆయనతో, అన్నయ్య గారు ఎప్పుడు కూడా ఈయన జగన్ని ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇష్టపడడు, మరి ఆయన బెంగళూరులోనే ఉండమని కోరతాడు అని చెప్పేసి ఆవిడ బాధపడుతున్నట్లుగా ఇవన్నీ రోసయ్య గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవన్నీ వింటున్నప్పుడు అనిపిస్తుంది, అంటే కన్న తండ్రి ఒక కొడుకుని ఎందుకు రానివ్వడు అంటే అతని మెంటాలిటీ ఏంటి, అతను ఏ విధంగా నలుగురితో మెలుగుతున్నాడు, ఏ విధంగా అతని ఆలోచన విధానం ఉంది, ఏ విధంగా అతను వైఖరి ఆలోచన, అంటే అసలు ఇంకా ఎంత క్రూయల్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డిది. అసలు బాబాయినే చంపేసేంత ఘోరంగా ఎక్కడైనా వింటూ ఉంటేనే మనకి ఎందుకు ఇలా జరుగుతుందంటే, నువ్వు ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నావు, తండ్రికి ఒక డాక్టర్గా కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకుడిగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేవిధంగా ఇతను ఏ విధంగా ప్రజల్ని మనసుని ఆకట్టుకోవాలంటే నువ్వు ధైర్యంగా రాజకీయంగా ఎదుగు. ఇక్కడే అర్థమైపోతుందండి వీళ్ళు మనిషిని చంపేశారంటే ఎంత నీచానికైనా దిగజారుతారు, ఎలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ అయినా చేస్తారు. తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకొకరు లేరు, ఏం లేదు, ఎవరినైనా వీళ్ళకి లెక్కలేదు. ఇట్లాంటి వ్యక్తులు సమాజానికి కీడు, చేటు, ఇది మాత్రం క్లారిటీ ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. అయితే 2019 మార్చి 15వ తారీఖున ఏం జరిగిందనేది పూర్తి తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే, అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఏదైతే అప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతుందో పూర్తి మీడియాకి అందరికీ కూడా ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయనే గుండెపోటు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన విజిల్ బ్లోయర్గా బయటకు వచ్చి ఒక్కొక్కరి, అంటే లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరి అంతు చూస్తూ వస్తున్నారు. అంటే ఏదైతే కాకినాడ సీపోర్ట్ సెజ్కి సంబంధించిన సిట్ విచారణకు వచ్చి లిక్కర్ స్కామ్ బయట పెట్టాడు. అదిగాక రాజీనామా చేస్తున్న టైంలో ఏదైతే అవినాష్ రెడ్డి చెప్పాడు గుండెపోటు అని నేను చెప్పానని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా విజయసాయి రెడ్డి చాలా కీలకమైన సాక్షిగా కాబోతున్నాడా? ఎందుకంటే ఇప్పటిదాకా సిబిఐ విజయసాయి రెడ్డి గారిని పిలవాల, ఇప్పుడు దీంట్లో విజయసాయి రెడ్డి గారిని పిలుస్తున్నారు అనేటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి కేసులో విజిల్ బ్లోయర్గా మారడా? అంటే ఇక్కడ ఫస్ట్ ఒక విచారణకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, నేను ఫోన్ చేశాను, మరి ఆ ఫోను అవినాష్ రెడ్డి ఫోన్ ఎవరో ఒక వ్యక్తి తీసి మాట్లాడాడని చెప్పటం, అంటే కన్ఫ్యూజన్గా అక్కడ అతను సమాధానాలు ఇచ్చాడు విలేకరులు అడిగినప్పుడు. చెప్పాలంటే అంత పెద్ద, అంటే ఒక మంత్రిగా చేసి, ఒక ఎంపీగా చేసి, ఒక సీఎంకి సంబంధించిన సోదరుడు కాబోతున్నటువంటి సీఎంకి ఎవరైతే బాబాయ్ అయ్యేటువంటి వరుస, అలాంటిది నిజంగా విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే
అవినాష్ రెడ్డి ఫోన్ ఇంకొకరెవరో ఎత్తేసి ఇది గుండెపోటు అనగానే ఎవరో ఏ వ్యక్తి చెప్పారో కూడా తెలియకుండా నిజంగా విజయసాయి రెడ్డి గారు మీడియా కింద చెప్తారు? ఒకవేళ అవినాష్ రెడ్డి పిఏ ఉన్నా కూడా పలానా వ్యక్తి ఫోన్ చేశారని అతనికి చెప్తే ఇదిగో మాట్లాడానో లేకపోతే ఏదో ఒకటి చెప్తారు, సార్ బిజీగా ఉన్నారని పెట్టేయాలి. అది కాక A2గా ఉన్నారు అప్పటికి విజయసాయి రెడ్డి గారు పార్టీ. మరి ఇన్ని విధాలుగా విన్న తర్వాత కూడా అతను 2 సార్లు కూడా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది ఏంటంటే, ఒకసారేమో అవినాష్ రెడ్డి చెప్పాడంట, ఇంకోసారేమో అవినాష్ రెడ్డికి ఫోన్కు నేను ఫోన్ చేశాను కానీ మాట్లాడింది మాత్రం అవినాష్ రెడ్డి కాదని. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వివేకానంద రెడ్డి కేసులో విజయసాయి రెడ్డిని కూడా విచారించాలి, అవసరం ఉంది. ఈ రోజున ఏం జరిగింది ఏంటంటే ప్రెస్ ముందుకు వచ్చి మరి మాట్లాడాడుగా ఆ రోజున. మరి జగన్మోహన్ రెడ్డి అయితే స్వయంగా అతను చేయించినట్ట వీడియో కాల్లో చూసినట్ల అంత క్లియర్గా అప్పటికి కూడా ఎవరికి తెలియదు, అసలు నరికేసినట్లు తెలియదు, ఈ విధంగా అతను చంపేశారని తెలియదు. అసలు ప్రజల్లో ఎక్కడా కూడా దాని గురించి ఒక అవగాహన లేని టైంలో అతను ప్రెస్ ముందుకు వచ్చేసి ఇక్కడ నరికారు, అక్కడ నరికారు, ఈ విధంగా అతన్ని నరికేశారు, ఈ విధంగా లాక్కెళ్ళారు అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా డైరెక్షన్ తనే అదంతా డైరెక్ట్ చేసినట్లు చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే అది కాక మనం చూసుకుంటే RRR గారి కేసులో కూడా అత్యంత పాశవీయంగా 3rd డిగ్రీ ప్రయోగించి అప్పుడు వీడియో కాల్ కూడా చూసేసి ఏదో మాట్లాడారు అన్నట్టుగా మనం చూసాం. సో వివేకానంద రెడ్డి గారిని చంపేసే టైంలో కూడా వీడియో కాల్ ఏమైనా మాట్లాడి ఉండొచ్చా అనేది కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. లేదు అంటే ఖచ్చితంగా చూసినట్టుగా జగన్ ఎలా చెప్తాడని చెప్పి కూడా కొన్ని సందేహాలు. సో వీటిల్లో కూడా విజయసాయి రెడ్డి గారు ఒక విజిల్ బ్లోయర్గా మారబోతున్నాడా? సో ఏ క్షణానైనా సరే అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యం అనేది ఎంతవరకు నిజం అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ వీళ్ళని పేకల్లోతు ముంచేశాడు, ఇంకేం లేదు, తల ఒక్కటే బయట ఉంది. ఆ తల ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసు, అది కూడా ముంచేస్తారు. అతను చెప్పాల్సింది ఇంకా తప్పదు. ఇక్కడ దాకా తెచ్చుకున్న తర్వాత తనంతట తానే ఈ రోజున ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత అసలు లిక్కర్ స్కామ్ గురించి గతంలో మద్యం ఏదో కుంభకోణం జరిగింది, లేకపోతే వీళ్ళు కల్తీ మద్యం తయారు చేశారు, ఆ డిస్టిలరీస్ కానివ్వండి బ్యావరేజెస్ వాళ్ళతో ఏదో కొంచెం కుమ్మక్కయ్యారనే విన్నాం. కానీ ఇలా కట్టల డబ్బు కంటైనర్ల కొద్దీ తరలించారు, ఇష్టానుసారంగా వాళ్ళు దోచేశారు అనేది మాత్రం విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి అనేది మనం వింటున్నాం. ఈ రోజున ఈ విషయం కూడా ఇక్కడ పూర్తిగా విజయసాయి రెడ్డి అంటే అతను ఒకవేళ హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడని చెప్పినా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి బాబాయ్ మరణం గురించి? ఇంకేముంది, టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, వాళ్లే చంపేశారు అని చెప్పేసి అతను అన్నీ కూడా వివరంగా చెప్పాడు. ఇవన్నీ విన్న తర్వాత నిజంగా విజయసాయి రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మద్యం కుంభకోణంలో పీకల్లో తిరిగిచ్చాక ఇదేముంది, తల ముంచేస్తే మునిగిపోతారు. ఖచ్చితంగా అతనైతే చెప్పక తప్పదు, చెప్పాల్సిన ఇంకా పరిస్థితి. అతను ఏదో ఆ మధ్య భగవద్గీత శ్లోకం చెప్పినట్లుగా ఎవరైనా ఆ కర్మని అనుభవించక తప్పదు, చేయాల్సిన కర్మ చేశారు, ఆ తర్వాత కూడా కర్మలు చేస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం ఈ పేపర్ కానివ్వండి ఛానల్ కానివ్వండి ఇవన్నీ. కానీ ఇక్కడ బాబాయిని చంపటం, మరి ఏ కారులో అయితే ప్రయాణం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి ఎవరైతే భారతీ రెడ్డి ఉందో మరి అదే కారు డ్రైవర్ మరణించడం అనుమానాస్పదంగా, ఇంకా వాచ్మెన్, ఇంకా ఆ దాంట్లో ఒక పాత్రధారిగా ఉన్న వ్యక్తి ఎలుక గొరికిందనో ఇంకోటి ఏదో కారణాలు చెప్పారు, ఇంకొక వ్యక్తి ఏదో పోలీసులు టార్చర్ తట్టుకోలేక నేను మందు దాగి చనిపోతున్నానని చెప్పేసి అతను ఏదో సూసైడ్ నోట్ ఏదో ఉందన్నారు. అంటే ఇన్ని విధాలుగా అసలు వివేకానంద రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎందుకు చనిపోవాలి? అదే కాక భారతి రెడ్డి గారి తండ్రి చనిపోవడం అదే హాస్పిటల్ సంబంధించి అభిషేక్ రెడ్డి అని చెప్పేసి చాలా చిన్న కుర్రోడైనటువంటి ఒక 36 ఏళ్ళ అభిషేక్ రెడ్డి అసలుకి ఎలాంటి రోగం వచ్చిందో కూడా తెలియకుండా చనిపోవడం. సో ఖచ్చితంగా అనుమానాస్పద వృత్తులు కావచ్చు ఇవన్నీ కూడా చూసుకొని ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి పైన అరెస్ట్ చేసిన తర్వాతే సిబిఐ విచారణ చేస్తాము అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా గతంలో కూడా సిబిఐని ఎంతగా ఇబ్బంది పెట్టాడో మనకు తెలుసు. వీళ్ళు ఇప్పుడు మనం ఈ కేసు సంబంధించి చూస్తే గతంలో మద్యం కుంభకోణం గురించి వీళ్ళు పేపర్లో ఇప్పుడు వెంకటేష్ నాయుడు గురించి రాసేవి కానివ్వండి, ఇక్కడ సునీత గారి పోరాటం గురించి చూస్తే ఫస్ట్ రోజు తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచొని ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. చాలా ఘోరంగా చంపేశారు, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అని చెప్తున్నప్పుడు ఆవిడ పక్కనే ఉన్నారు. కానీ ఆ పక్కన ఉండి ఆవిడని చెప్పుకున్న ఆ వ్యక్తే వాళ్ళ భార్య భర్తల మీదే తండ్రిని చంపింది వీళ్ళేనని కేసు పెట్టడం. అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి, దొంగలు ఏ విధంగా ప్రవర్తించారో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మళ్ళీ ఆవిడే వాళ్ళ మీద మా అన్నలు ఇద్దరే చేశారు అనేది తన ఏ చెల్లైతే నీ పక్కనుండి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం అని ఆ రోజు నమ్మారో అసలు నిజాలు బట్టబయలైన తర్వాత ఏం చేశారు, వాళ్ళే ధర్మ పోరాటానికి దిగారు. ప్రతి ఒక్కటి వీళ్ళ పుట్టుకే ఈ రోజును చూస్తుంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఏం చేశారంటే ఈ విధంగా ధర్మం వైపు వీళ్ళు నిలబడకుండా అధర్మం వైపు ఉన్నవాళ్ళు
మరి ధర్మం మీద ఏ విధంగా వీళ్ళ అవినీతి మరక పూయటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఫస్ట్ నుంచి ఇదే బడిలో ఉన్నారు, ఇదే దీనిగా ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఎక్కడా కూడా వీళ్ళు అనుకున్నది జరగదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దాండి, ఖచ్చితంగా సునీత గారు అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్నారు. సో దానికి అత్యంత తొందరలోనే ముగింపు కార్డు పడబోతుంది. సో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాతే సిబిఐ విచారణ కూడా మొదలు కాబోతున్న కొంత సమాచారం. సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారు విజిల్ బ్లోయర్ అయ్యి ఈ విషయంలో, అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో A1 నుంచి A48 దాకా ఆయన ఒక మాట ద్వారా అర్థమైపోయింది. సో ఈ కేసులో ఎవరెవరు బయటపడబోతున్నారు, A10 ఎవరు, A11 ఎవరో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.